నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. సార్ బేసిక్గా ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని వదిలేయటం అని చాలామంది అనుకుంటారు. నిజంగా వేదాలు ఏం చెప్తున్నాయి? అంటే డబ్బు సంపాదించడం ధర్మమేనా? అంటే ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేయాలి, కానీ ఆధ్యాత్మిక అంటే ఓన్లీ అందులోనే ఉండాలా లేకపోతే? చాలా ఇంపార్టెంట్ ప్రొఫౌండ్ క్వశ్చన్. చాలా మందికి అర్థం కాదు. ఆధ్యాత్మికత అనగానే అన్నీ వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాలి అనుకుంటారు. బట్ మనకి ఎప్పుడు సింపుల్గా డైరెక్ట్గా చెప్పేశారు, ధర్మ అర్థ కామ్య మోక్షములు, పర్పస్ ఆఫ్ చతుర్విధ ఫల పురుషార్థాలు. ఒక మనిషి పుడితే ఈ 4 చేసుకోవాలి. ధర్మంగా ఉండాలి, అర్థము ఇన్ ద సెన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్. డబ్బుని రుచి చూడాలి, తెలుసుకోవాలి, సంపాదించుకోవాలి. అది ధర్మ మార్గమైన డబ్బును తీసుకోగలగాలి, దాన్ని సరి అయిన మార్గములో సంపాదించాలి, వినియోగించాలి. ఓకే, సో ఆర్థికంగా అవసరము డబ్బు అనేది లేకుండా నడవదండి. లేకపోతే లక్ష్మీదేవి అనే కాన్సెప్టే ఉండేది కాదు కదా మనకి. అంతగా అలా మాట్లాడుకుంటే పోనీ సైంటిఫిక్ దృక్పథం అంటే లక్ష్మీదేవి అనే కాన్సెప్ట్ పెట్టారు అంటేనే అర్థము నీకు డబ్బు అర్నింగ్ అనేది ఉండాలి. మన దేవుళ్ళు ఎక్కడ చూసినా కూడా మంచిగా ధనధాన్యాలతో సమృద్ధిగా బంగారాలతో కిరీటాలతో ఆయుధాలతో తొలతూగారు. సో ఖచ్చితంగా డబ్బు సంపాదన ఉండి తీరాల్సిందే. ఇప్పుడు మనకి ఏంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో మనకి ధనం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మరు, ఋషులు మునుల దగ్గర కూడా ఎంతో ధనం ఉండేది. ధనం ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర ఒక గోవులాగా ఉండేది, ఒక ఆవులా ఉండేది, ఒక అక్షయ పాత్రలా ఉండేది. జస్ట్ సో నీకు మనీ ఇన్ ఎనీ ఫార్మాట్ మంచిదే, అది ధర్మమా కాదా అని చూసుకోవాలి. డబ్బుకి ఆధ్యాత్మికతకి సంబంధమే లేదు. మన మైండ్లో కూడా న్యూరో సైన్స్లో కూడా మేము చెప్తాం, మైండ్లో కూడా డబ్బు బాగా ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ సర్వైవల్ యాంగ్జైటీ ఉండదు. అంటే ఏమవుతుందో జీవితం అనే సర్వైవల్ యాంగ్జైటీ తగ్గిపోతుంది వాళ్ళకి. అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి అత్యాశ ఎక్కువై గ్రీడీ వల్ల బీపీలు పెరిగితే వేరే, కానీ డబ్బు సంపాదిస్తే ఒక టైప్ ఆఫ్ ధైర్యం ఉంటుంది మనిషికి. సర్వైవల్ యాంగ్జైటీ నుంచి బ్రెయిన్ యు ఆర్ గోయింగ్ ఎలివేటెడ్ సోల్లోకి వెళ్తాం. అందుకే ధనం సంపాదించాలి, ధనం సమృద్ధిగా ఉండాలి. నిజంగా చూడండి, ఫైనాన్షియల్ కష్టాలు ఉన్న వాళ్ళకి మేము మెడిటేషన్లు ఎన్ని చెప్పినా ఏవన్నీ కాదే నాకు డబ్బులు వచ్చే మార్గం చెప్పంటారు. ఇది చాలా గొప్ప మార్గం అయినప్పటికీ ఆధ్యాత్మికత నీకు బేసిక్ సర్వైవల్ కోసం డబ్బులు కానీ, నీ అవసరాలు తీర్చడానికి డబ్బులు కానీ లేకపోతే నీకు ఆధ్యాత్మికత వంట పట్టదు. ఒక స్టేజ్ వచ్చాక ధనమంతా మనం సంపాదించి చేసుకోగలిగిన తర్వాత ధనముని పక్కన జరిపి ధనము నేను సంపాదించుకోగలను, కానీ నేను ఆధ్యాత్మిక జ్ఞానము సంపాదించుకోవాలి అని స్లోగా వదిలిపెట్టి రావడం, అది ఇంపార్టెంట్. అప్పుడు ఏది పడితే అది ఆకులు తిన్న గొంగళి పురుగు సీతాకోక చిలుకయ్యాక ఆకులు తిందు మళ్ళీ, అది తేనె తీసుకుంటుంది. అలాగా నిజంగా కూడా మనం ఒక స్టేజ్ వచ్చేంతవరకు డబ్బు 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 అని అంటాం. ఒకసారి డబ్బు వచ్చిన వాళ్ళు డబ్బులు ఏముందిరా బాబు అంటారు. అది ఆధ్యాత్మికత రూపంలో డబ్బు రావడం అంటే అర్థం అది. దట్ నువ్వు ఎన్ని మెటీరియలిస్టిక్ వరల్డ్లో తిరిగినా అల్టిమేట్లీ నీకు డబ్బు ఒక అంతవరకే ఉపయోగపడుతుంది తప్ప డబ్బు అవసరం ఉండదు నీకు. డబ్బు నీకు ఓన్లీ ఆ సర్వైవల్ స్టేజ్లో ఉన్నంత వరకే డబ్బు. తర్వాత నువ్వు ఒక స్టేజ్ ఆఫ్ ఎలివేటెడ్లోకి వెళ్ళాక డబ్బు అవసరం ఉండదు. ఆ స్టేజ్కి వచ్చేదాకా డబ్బును అసహించుకోకూడదు. డబ్బులేముంది అనుకోకూడదు. డబ్బు సంపాదించేసి బాగా 1 కోటి 2 కోట్లు సంపాదించేసి ట్యాంక్ బండ్లో బోట్ రైడ్ చేస్తుంటాం. ఆ బోట్ రైడ్లో పెట్టి నీళ్ళలో విసిరేయండి, అప్పుడు డబ్బు అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పచ్చు. కానీ ఆధ్యాత్మికతకి డబ్బుకి ముడిపెట్టి డబ్బులో ఏముంది అనకూడదు. ఫర్ సర్వైవల్, ఫర్ అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ రావడం కోసం డబ్బు అవసరమే. డబ్బు లేకపోతే బ్రతకలేమా, డబ్బు మీద వ్యామోహం ఉండాలా అన్నది దాని ఎక్స్టెన్షన్లో మాట్లాడుకునే మాటలు అవి కాదు. డబ్బు ఎప్పుడు కూడా ధర్మ మార్గములో సంపాదించాల్సిందే. ద్రవ్యము ఉంటేనే ద్రవ్యాన్ని హోమములో వాడగలుగుతాం. హోమంలో వాడగలిగితేనే మళ్ళీ దాని ద్వారా అన్నము తయారవుతుంది. సో అన్ని లింక్డ్. ఖచ్చితంగా ధనము సమృద్ధిగా ఉండి తీరాల్సిందే. ఆ ధనము ధన రూపంలో ఉండాలి, లేకపోతే వస్తు
రూపంలో ఉండాలి, ఎనర్జీ రూపంలో ఉండాలి, కానీ నెత్తికెక్కిపోయి మనలాగా మారిపోకూడదు. అది ఆధ్యాత్మికత నేర్పించేది ఏంటంటే నీకు డబ్బు పర్సులో ఉండొచ్చురా, తలకెక్కకూడదు. అది ఇంపార్టెంట్. సో ధనము సంపాదించడము తప్పు కాదు, ధనము ఉండడము తప్పు కాదు, ధనము బాగా సంపాదించాలని ప్రణాళిక వేసుకోవడం తప్పు కాదు. ఆ ధనము వల్ల నాకు పొగరొచ్చేసి ఇతరులను తక్కువ చేసి చూసి అవి తప్పు. ధనము కోసం ఎవరినో మోసం చేయడం తప్పు. ఇంకా అది ఆధ్యాత్మికతకి సింకే కాదు. మనకు ఆధ్యాత్మికత ప్రకారం ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో రెండూ కలుస్తాయి. ఆ ల్యాండ్కి సంబంధించిన న్యాయము, ప్రపంచంలో ఉన్న దానికి ధర్మము, ఈ రెండు సింక్ అయినప్పుడు నీకు నిజమైన ధనం సమృద్ధిగా వస్తుంది. సమృద్ధిగా ధనం రావాలి అంటే లక్ష్మీ కటాక్షము కానీ, సరస్వతీదేవి కటాక్షము కానీ, కుబేర కటాక్షము కానీ కంపల్సరీగా ఉండాలి. మనకి మణిద్వీప వర్ణనలో కానీ, మణిద్వీపం అమ్మవారి సంగతి చెప్పినప్పుడు కూడా ఎన్నో రకాల వజ్ర వైడూర్యాలతో అలా తొలతూగుతుంటారు అంటారు. ధనము అవసరము, ధనము ఉండాల్సిందే. ధనము నువ్వు ఈ బేసిక్ నీడ్సే ఫుల్ఫిల్ చేసుకోకపోతే నీకు నిరంతరం ఆకలితోనో లేకపోతే రేపొద్దున ఏమవుతుందో అన్న వాళ్ళకి ఆధ్యాత్మికత ఎక్కదు అసలు. రేపొద్దున ఎలా బ్రతుకుతాంరా బాబు తెలియని వాళ్ళు కూర్చుని మెడిటేషన్ చేసుకోలేరు, సాధన చేసుకోలేరు. సో కంపల్సరీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే 3-4 పాయింట్స్ ఏంటంటే, ధనం ఉంది కాబట్టి నేను అది చూపించుకోవాలి, దేవుడికి ఇంకేదైనా నేను చేసి పెట్టాలి, నేను ఇంత ధనం ఉంది. అది ఒకటి రాంగ్గా ఆలోచిస్తారు. ధనం ఉంది కాబట్టి నేను చాలా పొగరుగా ఇష్టం వచ్చినట్టుగా అది చాలా తప్పుగా ఆలోచిస్తారు. అలా ఉన్నవాడు నేను ఇన్ని తప్పులు చేసినా ధనముతో దేవుడికి గుడికి ఏదో చేసేస్తాను కాబట్టి నాకు పాపాలని తీరిపోతాయి అనుకునేవాడు తప్పు అనుకుంటున్నాడు. వాడికి ధనంకి అర్థం కాలేదు. సో ఇన్ని రకాల మార్గాల్లో మన ఆలోచన. థర్డ్ది వచ్చేసి ధనం ఉంది కాబట్టి నేను భగవంతుడిని శాసించవచ్చు అనే మైండ్ సెట్తో ఉంటారు కొంతమంది. నాకు దర్శనం ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతా, ఈ టైప్లో మైండ్. అది రాంగ్. మళ్ళీ ధనముతో ఆధ్యాత్మికతని ముడిపెట్టి ధనముతో ఆధ్యాత్మికతని కొనాలనుకునే వాళ్ళది కూడా తప్పు. సో అలా ఉండకూడదు. ధనముతో ఆధ్యాత్మికతను కొనలేవు, ధనము దాటి వెళ్ళి ఆధ్యాత్మికతను అందుకోవాలి. ఓకే, అంతవరకు జ్ఞాన సముపార్జన, ధన సముపార్జన చేసుకుని ఒక స్టేజ్ వచ్చాక నిజంగా చెప్తున్నానండి, లాస్ట్ స్టెప్ అయ్యప్ప దీక్షలో కూడా లాస్ట్ స్టెప్ అవిద్య అంటారు. నీకు ఎంత నాలెడ్జ్ వచ్చినారా ఒక స్టేజ్ వచ్చాక అది వదిలి బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మైండ్లో ఉన్నంతసేపు నీకు ఆధ్యాత్మికత అర్థం కాదు. మైండ్ దాటి వెళితేనే ఆత్మస్వరూపం అర్థమవుతుంది. ఈ మైండ్ దాటాలి అంటే నీకున్న నాలెడ్జ్ అంతా, సిస్టమ్ అంతా, నేర్చుకున్నదంతా పక్కనకి జరిపి ఇది నేర్చుకుంటున్నది ఏంటి అనే దాంట్లోకి వెళ్ళాలి. ఏదైతే నేర్చుకుంటున్నానని అనుకుంటోందో ఆ అనుకుంటున్నది ఏంటి అక్కడికి వెళ్ళి పట్టుకోవాలి. సో దట్ ఈస్ ద రియల్ ఆధ్యాత్మికత. అది రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అంతవరకు వచ్చేంత వరకు నేను డబ్బులు లేకుండాను, నేను నా జీవన భృతికి నేను వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని మోసం చేసుకుంటున్న ఒక పారాసైట్గాను తింటూ బ్రతకకూడదు. కాబట్టి మన సంపాదన మనం సంపాదించుకోవాలి. ఈ మాట రాగానే చిన్నపిల్లడు అనుకోండి, అట్ ద ఏజ్ ఆఫ్ పుట్టినప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల లోపల వాళ్ళ ధనము చదువు. వాళ్ళు చదువు మీదే ఫోకస్ పెట్టాలి, నేర్చుకునే దాని మీదే ఫోకస్ పెట్టాలి, స్కిల్ మీద ఫోకస్ పెట్టాలి. వాళ్ళ ధనం ఆరోగ్యాన్ని సముపార్జించుకోవాలి. ఇంతవరకు వాళ్ళ ధనం. దాని తర్వాత నిజమైన ద్రవ్యధనం, వేర్ ల్యాండ్స్ కానీ ప్లేసులు కానీ ఇవి సంపాదించుకోవాలి విత్ స్కిల్. దాని తర్వాత వెళ్తే 40 to 60 ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఉన్న వాటిని చేసుకున్న వాటిని ఒక స్టెబిలైజ్ చేసుకోవాలి. దెన్ ఫ్రమ్ 60 ఆధ్యాత్మిక ధనం సంపాదించుకోవాలి, ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. 60 నుంచి ఇంకా ఎనీ డే అనే కౌంట్లో ఉంటుంది. కాబట్టి నిరంతరం భగవత్ స్వరూపంలోకి వెళ్ళాలి. ఇవి చేతగాక ఇవి కన్ఫ్యూజ్ అయిపోయి కలగాపులగం చేసి దేవుడికి డబ్బుకి సంబంధం లేదు, డబ్బు ఉంటే దేవుడు, ఇవన్నీ పిచ్చి మాటలు చేసుకోలేక చేతగాక మాట్లాడుకునేవి. దాన్ని ఎంత క్లియర్గా అనాలిసిస్ చేస్తే మన వాళ్ళు ఎంత క్లియర్గానే చెప్పారు. శంకరాచార్యుల వారు బంగారు ఉసిరికాయలను కురిపించారు. ఆదిశంకరాచార్యులు వారు బంగారం ధనం అవసరం, ఎవరికి కావాలన్నా ధనం అవసరం. అందుకే స్పెసిఫిక్గా దానికి మనకి డేటీస్ ఉన్నాయి, స్పెసిఫిక్గా వాటికి పూజలు ఉంటాయి, స్పెసిఫిక్గా వ్రతాలు ఉంటాయి. ధనము కోసమే ఉంటాయి, ధనము కోసం ఇన్ని రూల్స్ ఉన్నాయి. సో నువ్వు ఏ ఏజ్లో ఆ ధనాన్ని కనుక ఆలోచిస్తే ఆటోమేటిక్గా నీకు ధన సమృద్ధి వస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థింక్ చేసి చూడండి, 20 సంవత్సరాల లోపు వాడు ధన సముపార్జన అంటే ఎడ్యుకేషన్. ఆ టైంలో ఎడ్యుకేషన్ బాగా చదివిన వాడై ఉంటే
వాడి తెలివి బాగుండుంటే, చదువుకుని స్కిల్ పెంచుకుని ఉంటే వాడికి ధనం రావడం ప్రాబ్లం కాదు కదా, వస్తుంది ఖచ్చితంగా. పోనీ ఆ స్కిల్ పెంచడము, ధనము, విద్య రావడము అనేది స్కిల్ రూపంలో మనం అప్లై చేసుకునే స్టేజ్లో లేమనుకోండి, ఉద్యోగాలు లేవు, జాబ్ లేవు, ఎలాగైనా మనం తెలివితో బతకచ్చు. ఆ చదివిన చదివే కాదు, విద్యగా మనకు మారుతుంది. దాని తర్వాత 20 to 40 ఆ టైంలో దాచిపెట్టుకోవాలి, ఆ టైంలో సేవ్ చేసుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, ఇట్లా. సో అలా ఆలోచిస్తే ఎప్పుడు సమృద్ధిగా ధనం ఉంటుంది మన దగ్గర. ఎవరైతే ఈ స్టేజ్లో చదువుకోవాల్సిన స్టేజ్లో చదవరు, తర్వాత దానికి ఎలాగో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి తప్పు మార్గంలోకి వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళీ డబ్బులు దాచిపెట్టుకోవడానికి ట్రై చేసి వేరే వాళ్ళ మోసం చేస్తారు, పేరెంట్స్ ఇస్తారేమో అని ట్రై చేస్తారు. ఇలాంటి వాడు దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడికి డబ్బు ఎందుకు, ఇలా మొదలు పెడతారు. దేవుడు డబ్బు తీసుకోడు, దేవుడికి డబ్బుతో పని లేదు, భగవంతుడు అంటేనే వీటన్నిటికీ అతీతం. బట్ మనిషిగా మనం మాత్రం ధనము సంపాదించి మన చుట్టుపక్కలంతా సమృద్ధిని మెయింటైన్ చేయాలి. అబండెన్స్ అంటాం ఇంగ్లీష్లో. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అన్ అబండెన్స్. నేను ధనము కోసం జేబులు చేపెట్టి అరే లేదులే అని ఆకూడదు. ఎప్పుడు కూడా ధనం సమృద్ధిగా సంపాదించాలి. ఒకవేళ ఆ స్థితి వస్తే దాన్ని దాటడమే మన టాస్క్. ఫస్ట్ టాస్క్ నేను డబ్బు గురించి, నా సర్వైవల్ గురించి, రేపు పొద్దున నాకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, తిండి ఎక్కడ దొరుకుతుందనే స్టేజ్లో ఉండకూడదు. అలా ఉన్నవాడికి ఆధ్యాత్మికత రాదు. సో ధనంకి దానికి చాలా దగ్గర సంబంధం. అట్లా అని వ్యామోహము, అత్యాస, ధనమే 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 అనేటట్టుగా మారకూడదు. అందుకే ఆధ్యాత్మికత ద్వారా ధనం గురించి ఆలోచిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ధన్యవాదాలు సార్.